మనము గత కొద్ది దినాలుగా మనము నేర్చుకుంటూ వస్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే ప్రార్థనా జీవితము, ప్రార్థన విధేయత చేయాలి, ప్రార్థన అనేది ఎలా చేయాలి ఏంటనేది చాలా విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకు వచ్చాం. అయితే ఈరోజు కూడా మనము నేర్చుకోబోయే విషయం ఏంటంటే మనము ప్రార్థనలో పోరాటం అనేది ఉండాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. పిల్లలు, మన ప్రార్థనా జీవితంలో మనం ప్రార్థించేటప్పుడు అందులో ఏముండాలంటే పోరాటం ఉండాలి. ఆ పోరాటం అనేది మనకి లేకుండా ఉంటే మనము గెలవలేము. గెలవగలమా? గెలవలేము. మీరు చూడండి, ప్రతి కుటుంబంలో కావచ్చు, భార్యాభర్తలుగా ఉంటున్నటువంటి వారికి దేవుడు బిడ్డలు ఇచ్చిన తర్వాత ఆ బిడ్డల పట్ల, ఆ బిడ్డల యొక్క ఎదుగుదల గురించి తల్లిదండ్రులు పోరాడి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? పోరాడుతూ ఉంటారు దేవునితో. తండ్రి, నా బిడ్డల్ని సక్రమైనటువంటి మార్గంలో నడిపించు, నా బిడ్డల్ని మంచి ప్రయోజకులుగా చేయి తండ్రి, ఇదిగో నా బిడ్డలు నీకు అనుకూలంగా ఉండులాగున్న చేయి తండ్రి అని తల్లిదండ్రులు, భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే ఖచ్చితంగా దేవుని దగ్గరకు వెళ్ళి పోరాడుతూ ఉంటారు, దేవునితో అడుగుతూ ఉంటారు, దేవుని దగ్గర తన విన్నపములు తెలియపరుస్తూ ఉంటారు. ప్రార్థన చేసినప్పుడల్లా ప్రతి దినము కూడా తన బిడ్డల గురించి ఏం చేస్తూ ఉంటారు? మొరపెడతారు. ఇదిగో పలాని ఒకళ్ళ 4-5 బిడ్డలు ఉన్నారు అనుకోండి, అభిషేక్ ఇటు చూడు, తిరుగు, 4-5 బిడ్డలు ఉన్నారు అనుకోండి, ఈ 4-5 బిడ్డల్లో కూడా ప్రతి బిడ్డ ఏ విధంగా ఉన్నారో తెలిసినటువంటి, ఎరిగినటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డల గురించి ప్రతి దినము కూడా పోరాడుతూ ఉంటారు. పోరాడుతూ దేవుని దగ్గర ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ యొక్క విన్నపములు తెలియజేస్తూ ఉంటారన్నమాట. అందుకే మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటంటే ప్రార్థనలో ఏముండాలంటే పోరాటం ఉండాలి. ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా ఏముండాలి? ఖచ్చితంగా పోరాటం అనేది ఉండాలి. అంటే గెలవగలగాలి. మనం గెలవటానికి ముందుకు వెళ్తుండాలి. కానీ మీరు ప్రతి పనిలో కూడా చూడండి, ప్రతి పనిలో కూడా మనకు ఒక పోరాటం అనేది ఉంటుంది. అలా లేకుండా ఉంటే అది ఖచ్చితంగా ఆ గమ్యాన్ని చేరలేం. ఒక డ్రైవర్ ఉన్నారనుకోండి, బస్సు నడిపే డ్రైవర్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అతనికి ఒక మైండ్లో ఉంటుంది, ఏ టయానికి ఈ బస్సును తీసుకెళ్ళి ఏ స్టేషన్లో పెట్టాలి, ఏ టయానికి గమ్యానికి చేర్చాలి, ఇవన్నీ కూడా వాళ్ళకంటూ ఒక పోరాటం ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినప్పుడు అసలు క్రైస్తవులుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనకు కూడా ఏముండాలంటే పోరాటం అనేది ఉండాలి. ఆ పోరాటం అనేది లేకుండా ఉంటే గమ్యాన్ని ఖచ్చితంగా మనం చేరలేము. ఆ గమ్యస్థలానికి మనం వెళ్ళలేము. ఇప్పుడు ఆ గమ్యస్థలానికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనలో కూడా ఏముండాలి? ఇప్పుడు పరలోకంలో దేవుడు ఉన్నాడు, భూమి మీద మానవులుగా మనం ఉన్నాము. ఈ మానవులకి దేవునికి మధ్యలో ఏముంది? పాపం అనేది ఉంది. ఈ మనుషులు చేసినటువంటి పాపాల వల్ల, ఈ పాపము వలన మనం చేసినటువంటి ప్రార్థన కొన్ని సమయాల్లో దేవుని దగ్గరకు వెళ్ళదు. పోరాటమేమో చేస్తూ ఉంటాం, ఏడుస్తుంటాం, కన్నీళ్ళు విడుస్తుంటాం, చాలా ప్రయాసపడుతూ ఉంటాం, కానీ ఆ ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళదు. పోయిన వారం, అంతకుముందు వారం కూడా మనం చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకున్నాం. కానీ ఈ ప్రార్థనలు ఎప్పుడైతే ఒక స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళ హృదయంలో పోరాటం అనేది ఉందో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని గెలుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. పిల్లలు, ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. మొదటి సందర్భం ఏంటంటే ప్రార్థనలో ఏముండాలంటే పోరాటం అనేది ఉండాలి అనేది మనం చూడబోతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి వారికి చక్కటి విషయాలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమని? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గల వారునై
నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఈ ఎపఫ్రా అనే అతను ఏం చేస్తున్నాడు? ఈ కొలస్సీలో ఉన్నటువంటి స్థానిక సంఘం గురించి ప్రతి దినము కూడా దేవుని దగ్గరికి వెళ్ళి పోరాడుతూ ఉన్నాడట. ఏం చేస్తున్నాడు? ఈ కొలస్సీ స్థానిక సంఘం గురించి ఈ ఎపఫ్రా అనే అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసినప్పుడల్లా ఆ ప్రార్థనలో విన్నపంలో ఎవరి గురించి జ్ఞాపకం చేసుకునేవాడంటే ఈ కొలస్సీ స్థానిక సంఘం గురించి జ్ఞాపకం చేసుకునేవాడు. ఈనాడు మనం కూడా చాలా సందర్భాలలో ప్రతిదినము, చాలా సందర్భాలు అనే కంటే చాలా సందర్భాలు, ఎక్కువైనటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేస్తాం. ఉదయాన్నం లేస్తున్నాగానే చేస్తాం, తర్వాత టిఫిన్ చేసేటప్పుడు చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు చేస్తాం, రాత్రి భోజనం చేసేటప్పుడు చేస్తాం, అంతే. ఇక మధ్యలో పోరాటాలు ఉండవు. మధ్యలో ఉంటాయా? మధ్యలో ఎక్కడండి టైం ఉంది? మధ్యలో చాలా బిజీ. ఒక్కొక్కసారి నైట్ షిఫ్ట్ ఉంటుంది, ఇక పనుకునే సరిపోతుంది పగుల్లో వచ్చి ఎక్కడ అంటారు. అంటే మన సమయం ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కొలస్సీ స్థానిక సంఘం గురించి ఈ ఎపఫ్రా అనే అతను ఎంత పోరాడి ప్రార్థన చేస్తున్నాడండి. ఇప్పుడు మనం కూడా చూడండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మనకు తెలిసినటువంటి స్నేహితులు కావచ్చు, వీరికి అనారోగ్యంగా ఉన్నటువంటి వారు లేరా? ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు లేరా? సమస్యల్లో ఇరుక్కున్నటువంటి వారు లేరా? చేయలేనటువంటి తప్పుకి వాళ్ళ మీద నిందలు వేసి బాధపడుతున్నటువంటి వారు లేరా? ఉన్నారు. ఎప్పుడన్నా వాళ్ళ గురించి మనం పోరాటం చేసి ఉంటామా? మనకెక్కడదండి టైం, సమయం ఉండదు. మన గురించి మనం పోరాటం చేయడమే చాలా కష్టం ఇప్పుడున్నటువంటి దినాలలో. అంతేనా మనం చెప్పే సమాధానం? ఇప్పుడున్నటువంటి దినాలలో మన గురించి మనకున్నటువంటి సమస్యలు, మన కుటుంబంలో సమస్యలు, మనకున్న ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, వీటి గురించి దేవుడి దగ్గర మాట్లాడడానికి మాకు సమయం లేదు. ఇక ఎవరో గురించి, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కావచ్చు, మనతో ఉద్యోగం చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ గురించి ఎక్కడంటే సమయం ఉందంటారా? అంతే కదా. ఇప్పుడు స్థానిక సంఘంలో కూడా అండి, మరి ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారో తెలియదు, కానీ ప్రతిదినము ప్రకటనలు చెప్తూ ఉన్నాం. అసలు ప్రకటనలు చెప్పినప్పుడు ఏం చేస్తామంటే ఒక పేపర్లో రాసుకుని వాళ్ళ గురించి ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రకటనలు ఎందుకు చేస్తున్నాం అనుకుంటున్నారు? ఇక్కడ అవన్నీ కూడా ప్రార్థన అవసరతలు. చాలామంది ఇక్కడే ఆ గేట్ ఉంది కదా, మన గేటు కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళిపోతే పూర్తిగా మర్చిపోయి ఉంటారు. కావాలంటే మీరు చూడండి, ఇప్పుడు నేను ప్రకటన చేస్తాను కొన్ని, మీరు కిందకి వెళ్తారు, తిరగండి. ఈరోజు బ్రదర్ ఏం ప్రకటన చేశారు అడగండి. చేశారు కానీ ఏదో కొన్ని మతికి లేవు అంటూ ఉంటాం, మర్చిపోయాం అంటూ ఉంటారు. నిజం. అంటే మనము మొట్టమొదటిగా ఏంటంటే ప్రార్థనలో పోరాటం అనేది ఉండాలి పిల్లలు. ఆ పోరాటం ఏంటంటే ఖచ్చితంగా ఆ పోరాటానికి మనకు సమాధానం ఉంటుందంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడుతుందంటే ఖచ్చితంగా నిలబడద్ది. కానీ చేయకనే నీరసం, ఒక్కొక్కసారి నీరసం. అంటే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి చక్కటి విషయం ఏంటంటే మన యొక్క ప్రార్థన జీవితంలో పోరాటం అనేది చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు ఈ కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి, స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారి గురించి ఇక్కడ ఎపఫ్రా అనే అతను ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో దేవుని దగ్గరకు వెళ్ళి ఈ యొక్క స్థానిక సంఘం గురించి ఏం చేస్తున్నాడు? పోరాడుతున్నాడు. బాగా గమనించండి. ఈ కొలస్సీలో ఉన్నటువంటి ఈ పత్రిక రాసేటప్పుడు కూడా సమయము ఏంటంటే చెరపత్రిక అంటూ ఉంటారు అన్నమాట. ఈ పత్రికని, ఈ చెరపత్రిక, చెరలో ఉండి రాస్తున్నటువంటి పత్రిక. అపోస్తున్నటువంటి పౌలు గారు చెరలో ఉండి ఏ స్థానిక సంఘం గురించి రాస్తున్నాడండి? కొలస్సీ అనే స్థానిక సంఘం గురించి రాస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా చెరలో ఉండి ఇలాంటి పనులు చేస్తారా? ఇప్పుడు చెరలో అంటే జైలు ఉంటుంది కదా, ఆ జైల్లో ఉన్నప్పుడు ప్రార్థన, ఇతరుల గురించి ప్రార్థన చేసేదానికి అవకాశం ఉంటుందా అంటే కష్టం. కానీ ఇతను చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పౌలు గారు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మరొకసారి చదువుతున్నాడు చూడండి. మీలో ఒకడును
క్రీస్తు యేసు దాసుడునైన ఎపెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు అంటే ఎవరు? అక్కడ ఉన్నటువంటి కొలస్స స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రజలు. మీరు సంపూర్ణను, ప్రతి విషయములలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ చెరలో ఉండి ఈ పత్రిక రాసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరికి? కొలస్సలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి. ఇప్పుడు ఎపెఫ్రా ఉన్నాడు, పౌలు గారు ఉన్నారు, కొలసి స్థానిక సంఘం ఉంది. ఈ కొలసి స్థానిక సంఘం గురించి ఎపెఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడని పౌలు గారు స్థానిక సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనము ఎవరైనా ఒక ముగ్గురు ఉన్నాం అనుకోండి, ఒక బ్రదరు ఒక సిస్టర్ కావచ్చు. ఇదిగో ఈ బ్రదరు ఈ సిస్టరు ప్రార్థన చేస్తారు, కానీ ఇదిగో మీ గురించి ప్రతి దినము చేస్తున్నాడండి, మీ కుటుంబం గురించి ప్రతి దినము మీ సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత సంతోషం. మీరు అంతకుముందు వారం మరి ఎంతమంది వచ్చారో తెలియదు, కానీ మనం ఒక పరిసరుడు సుంకరి ప్రార్థన గురించి కూడా నేర్చుకున్నాం. ఒక పరిసరుడు ఏమంటున్నాడు? నిలువబడి, నేను అన్యాయస్తులను, చోరులను వీళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాను? వీళ్ళందరినీ కూడా క్షమిస్తున్నాను. మొదటిది. రెండోది ఏంటంటే, నేను వారముకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. మూడోది ఏంటంటే, నేను 10వ వంతు నీకు చెల్లిస్తున్నాను. నాలుగోది ఏంటంటే, తనతో ఉన్నటువంటి సుంకరిని, ఇలాంటి సుంకరి వలనైనా నేను ఉండక అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది పోరాటమా అండి? లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూడగలం. అక్కడికి వెళ్ళబోగానండి, అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతూ ఉంటారు. ఒకరు ఎవరంటే పరిసర్యుడు, మరొక వ్యక్తి ఎవరు? సుంకరి. ఇక్కడ ఇలా ఇరువురు ప్రార్థనలో పోరాటం అనేది ఎక్కువగా ఎవరిలో కనపడుతుందని మనకు అర్థమవుతుంటుంది. అంటే ఒక సుంకరి అని అంటాడు, ఆకాశం వైపు కన్నులెత్తి అంటాడు, తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తుటకు నాకు ధైర్యం చాలలేదు తండ్రి, నేను పాపిని తండ్రి అంటూ ఉంటాడు. ఎంత విధేయత అండి! ఆయన చెప్తూ ఉంటాడు, పరిసరుడు ప్రార్థన చేస్తూ, ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఉంటారు కదా, వారి మాదిరిగా నేను ఉండక, ఈ సుంకర వలైనను నేను ఉండక, అన్యాయస్తులు, చోరులు, వ్యభిచారస్తులు వీరి మాదిరి నేను ఉండక, మరెండోది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి సుంకరి వలనైనను నేను ఉండక, వారమునకు 2 మార్లు నేనేం చేస్తున్నాను? ఉపవాసం ఉంటున్నాను, 10వ వంతు నీకు చెల్లిస్తున్నాను తండ్రి అంటాడు. దేవుడు అంగీకరించడు. పోరాటం అంటే అది కాదు. ఈనాడు మన జీవితాలలో కూడా మనము ఖచ్చితంగా పోరాటం అనేది ఉండాలి పిల్లల ప్రార్థన విషయంలో. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు లేని వాళ్ళు ఎవరన్నా చేయెత్తానంటే ఎవరు ఎత్తరు. ఒకవేళ పైకి ఎత్తినా కూడా మీ పక్కన ఉన్నటువంటి వారు ఏమంటారంటే, నీకేం సమస్యలు లేవా అంటారు. ఉండవా? కానీ మన సమస్యలు ఒక్కసారి మనము మన కళ్ళ ముందులో తెచ్చుకొని ఆ సమస్యల గురించి దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టినప్పుడు, ఆ సమస్యల నుంచి దేవుడు విడిపింపగలడా అంటే ఖచ్చితంగా విడిపింపగలడు. అయితే మనం అనుకుంటాం ఆ సమస్య నుంచి ఏ విధంగా దేవుడు తప్పించగలడని మనకు అనిపిస్తుంది. కానివ్వండి, మీరు బాగా రమారమి గమనించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక మోసే గారి ద్వారాగా బయటకు తీసుకొస్తాడు. మోసే ఏమంటారండి మోసే గారు? ఇంతమంది జనాభాని నేను ఒక్కడిని ఈ విధంగా బయటకు తీసుకురాగలను తండ్రి అన్నప్పుడు, నువ్వు వెళ్ళు, నేను నీతో ఉన్నాను అన్నాడు దేవుడు. ఆ బయటకు వచ్చిన తర్వాత ఇక ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో ముందు ఉన్నప్పుడు, ముందు వెళ్తే ఏముంది? సముద్రం ఉంది, ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది. ఇప్పుడు మధ్యలో ఉండిపోయారు ఇజ్రాయేల్ ప్రజలు. వెనక్కి వెళ్తే ఫరో సైన్యం చంపేస్తుంది వీళ్ళని, ముందుకు వెళ్తే సముద్రంలో చనిపోతారు. కానీ అక్కడ మోసే ప్రార్థన చేసినప్పుడు ఆ సముద్రపు నీటిని దేవుడు ఏం చేశాడు? ఆ సముద్రపు నీటిని అలాగా గోడల్లాగా నిలువబెట్టి ఆ మధ్యలో నడిపించాడు. ఆ ప్రార్థన దేవుని దగ్గరకు చేరిందండి. చూడండి, ముందు వెనక్కి వెళ్ళటానికి ఫరో సైన్యం ఉంది, ముందుకు వెళ్ళటానికి
ఎర్ర సముద్రం ఉంది, మధ్యలో ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. మోసే ఉన్నాడు అక్కడ. మోసే నిలువబడి, తండ్రి ఇదిగో వీళ్ళని బయటికి రమ్మని చెప్పావు కదా. ఏంటి? రెండో సందర్భాన్ని మనం చూడబోతున్నాం. కన్నీటి ప్రార్థన అనేది మనకి చాలా ప్రాముఖ్యత. ఈ కన్నీటి ప్రార్థనలో మోసే గారు ఆ సముద్రం దగ్గర మధ్యలో, ఆ సముద్రం దాదాపు దరిదాపు లెక్క వచ్చిన తర్వాత ఇక సముద్రం అడ్డు వచ్చేసింది. వెనక్కి వెళ్తే ఫరో సైన్యం ఉంది. అలా వెళ్ళినప్పుడు మోసే గారు చూసినప్పుడు ముందు సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం ఉంది. తండ్రి మా పరిస్థితి ఏంటని కన్నీళ్లు విడిచాడు దేవుని దగ్గర. అలా విడిచినప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు చేసినటువంటి అక్కడ కార్యం చూడండి. అక్కడ ఆ నీటిని గోడలలాగా నిలువబెట్టి పొడి నేలను నడిచిపోయిరి అని ఉంటుంది అన్నమాట. అక్కడ ఎక్కడ నడిచిపోయారు వాళ్ళు? అంటే సముద్రంలో పొడి నేలను నడవగలమా? చూసారా ఎంత ఈజీగా దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి పాలుతీనులు ప్రపంచ దేశానికి ప్రవహింపచేశారు. ఈనాడు మనం కూడా అంతే. మనకున్నటువంటి సమస్యల్లో మొట్టమొదటిగా ఏంటంటే పోరాడాలి. రెండోది ఏంటంటే కన్నీళ్లు విడవాలి. ఆ కన్నీటి ప్రార్థన అనేది దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఎప్పుడైనా ఇడిచామండి? మనకున్నటువంటి ఆ సమస్యలను ముందు పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచుంటామా? తండ్రి ఇదిగో నాకున్నటువంటి సమస్య నుంచి నన్ను బయటికి రప్పించు. ఇదిగో నా కుటుంబంలో ఇలాంటి సమస్య ఉంది, ఈ విధంగా ఉంది. ఈ సమస్యలను దేవుని దగ్గర పెట్టి మనము మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మొర ఏం చేస్తాడు? వింటాడు. మీరు చూడండి, ఒక్కసారి రెండో సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. మనము ప్రార్థించినప్పుడు కన్నీటి ప్రార్థన అనేది ఖచ్చితంగా దేవుడు వింటాడు. ఎలా దేవుడు వింటాడో ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఏడుస్తారు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పెద్ద పిల్లలు అంటే ఒక 15, 16, ఒక 20 లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళకి అడిగింది తీసి ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు? ఖచ్చితంగా ఏడుస్తారు. అయితే ఇప్పుడు తల్లిదండ్రులని బిడ్డలు అడిగినప్పుడు ఏ విధంగా ఉంటుందండి వాళ్ళ మనసు? ఇదిగో నాన్న, ఇదిగో పలాంది నాకు కావాలి, అమ్మ నాకు పలాంది కావాలి తీసియండి అని చెప్పామనుకోండి, తీసిమని అంటారు. అన్నం తినకుండా ఏడుస్తూ కూర్చుంటే తీసిరా? దగ్గరకు వచ్చి ఏం చెప్తారు? తీసికున్నా కానివ్వండి, దగ్గరకు వచ్చి ఖచ్చితంగా తీసిస్తానులే, భోజనం చేయి అంటూ ఉంటారు. అంటే వారిని వారు ఆయాసపరుచుకుంటే తల్లిదండ్రులకు మనస్సు కరగుతుందా? అంటే బిడ్డలు ఆయాసపరుచుకొని అన్నం మానేస్తే వాళ్ళకి మనస్సు కరగదా? మామూలుగా అడిగితే, నాన్న ఇదిగో పలానా వస్తువు నాకు తీసివు, ఏదో ఒక గొలుసు కావాలండి. పిల్లలు ఉన్నారనుకోండి, సిస్టర్స్ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఒక గొలుసు కావాలనుకోండి, ఇదిగో పలానా వాళ్ళు తీసుకున్నారు, నాకు ఆ గొలుసు కావాలంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది అని అరుస్తారు. ఏడ్చి అన్నం తినకుండా కూర్చుంటే, తినకుంటే తిన్నావులే సైలెంట్గా ఉండి అంటారు అని ఒక పూట సైలెంట్గా ఉంటారు. ఒకవేళ ఒక పూట మధ్యాహ్నం తినలేదంటే సరేలే సాయంత్రం తింటారులే విడిచిపెడదాం అనుకుంటారు. మరి సాయంత్రం కూడా తినకుండా ఉంటే, మరా రేపు ఉదయం కూడా తినకుండా ఉంటే అసలు ఒప్పుకుంటారా? అసలు గొలుసు తీసుకొచ్చి ఇస్తారా? ఇవ్వరా? ఖచ్చితంగా ఇస్తారు. మరి దేవుడు కూడా ఏంటంటే మనం ఎప్పుడైతే కన్నీళ్ళు విడిచి దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొర పెడతామో ప్రియమైన దేవుని వారలారా, ఖచ్చితంగా మన దేవుడు ఆ మొర వింటాడు. విని మన యొక్క ప్రార్థనలకు ఏం చేస్తూ ఉంటాడంటే జవాబులు ఇస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన ప్రార్థన ఏ విధంగా ఉందో మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా మనకు తెలియపరుస్తూ ఉంటుంది. శరీరధారి అయి పేజీ నెంబర్ 202, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను.
ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో ప్రతి దినము కూడా నెమ్మదిగా ఉన్నటువంటి దినాలు లేవు. ఏం చేసేవాడు? ఉదయాన్నే వేకుజాము అంటారు కదా, ఉదయాన్నే లేసి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టేవాడు. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసేవాడు. ఎందుకు? తండ్రి, నన్ను రమ్మన్నావు, ఈ లోకానికి పంపించావు, నేను వచ్చాను కానీ ఇక్కడ నన్ను ఎరిగినటువంటి వారు ఎవరు లేరు, నన్ను తెలుసుకున్నటువంటి వారు లేరు. ఇంకా పాపం ఎక్కువైపోతుంది. పాపం అనేది పాపం ఎక్కువయ్యి నా మీదకి ఏమవుతున్నారు? వాళ్ళు తిరగబడుతున్నటువంటి దినాలు. ఎక్కడ కూడా రక్షణ అనేది లేదు, మానవులకి విశ్వాసం లేదు, దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. ఇలాంటి స్థితిలో ఉన్నారు తండ్రి. అంటే ఈ ప్రపంచ మానవాళిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు కార్చినటువంటి ఆ కన్నీళ్లు చూడండి. ఇప్పుడు ఈ కన్నీటి ప్రార్థన తండ్రి అయినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళిందా? అలా వెళ్ళబట్టే మనం అందరం కూడా ఇక్కడ సజీవులుగా కూర్చుకోగలిగాం. ఆ ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళబట్టే ఈ విధంగా హ్యాపీగా మనం ఉండగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకే అన్నాడు, శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదన. ఇంకేంటి? కన్నీళ్ళు. అంటే ఎవరి కోసం అండి ఇవన్నీ కూడా? ఈ రోదన, కన్నీళ్ళు ఎవరి కోసం అంటే ఎవరైతే మరణము నుండి రక్షింపగలవానికి. ఎవరు మరణం నుంచి రక్షింపగలరు? క్రీస్తు ప్రభువారు, తండ్రి అయినటువంటి దేవుడు మరణం నుండి రక్షింపగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే మొరపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఉన్నాం, మనలో ఉన్నటువంటి స్థానిక సంఘంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన బంధువుల దగ్గర కావచ్చు, ఇక ఎవరైనా నశించిపోతున్నారో, రక్షణ లేదో వాళ్ళ విషయంలో ఎప్పుడైనా మొరపెట్టుంటామా? మరలా వాళ్ళతో బాగా మంచిగా మాట్లాడుతామా? మంచి బాండింగ్ ఉంటుంది వాళ్ళకి మనకి బాగా. మన రిలేషన్షిప్లో మనకి ఎలా ఉంటారు? కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు, పిల్లలు మనతో సమకాలికలుగా ఉన్నటువంటి వాళ్ళు. కానీ సత్యం మాత్రం చెప్పం. వాళ్ళ గురించి ఏం చేయము? ప్రార్థన మాత్రం చేయము, ఎక్కువగా చేయము. చేస్తామా? చేసేవాళ్ళు ఉంటారు, లేరండి కాదు కానివ్వండి, తక్కువ. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి పంచమానవాళి కోసం ఆయన కారుస్తున్నటువంటి కన్నీరు చూడండి. శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదన, వేదన, కన్నీళ్ళు, యాచనలు పడుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను వచ్చాను, నన్ను పంపించాడు నా తండ్రి భూమి మీదకి, నేను వచ్చాను. కానీ ఏ రోజు కూడా నెమ్మదిగా ఉన్నటువంటి దినాలు లేవు. కారణం, ప్రతి దినము కూడా మీరు చూడండి ప్రార్థన చేసేవాడు. దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడో లెక్కలేదు ఆయన. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మీరు బాగా గమనించినప్పుడు ఆయన చివరి క్షణాల్లో చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తండ్రి, నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. వీరు ఏమి చేయుచున్నారు? వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేయండి? క్షమించండి తండ్రి. నిజం. ఈనాడు మనము కూడా ఏంటంటే ఖచ్చితంగా మన స్థానిక సంఘం గురించి కావచ్చు, నశించిపోతున్నటువంటి ఆత్మల గురించి కావచ్చు, ఇంకా మన బంధుమిత్రులు కావచ్చు, ఇంకా ఎవరైతే రక్షణలో లేరో వారి గురించి కావచ్చు, ప్రతి వారి గురించి మనం ఏం చేయాలంటే కన్నీళ్లు విడుస్తూ మనం ప్రార్థన చేయాలి. పిల్లలు ఏం చేయాలి? కన్నీళ్లు విడుస్తూ మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ మూడో ఉద్దేశాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సరైనటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి ప్రార్థనలో. ఉద్దేశం అనేది ఎలా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. ఒకసారి మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చూసినప్పుడు నేను చదువుతున్నాను, మీరు చూడండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశములతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. మీరు అడుగుతున్నారు కానీ మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఇంకా ఒకటి ఇందులో ఇంకా ఒకటి ఏంటంటే మీరు అడుగుచున్నారు కానీ మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నట్టుకై దురుద్దేశములతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. దేవుని దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ ఉన్నాం కానీ
దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొరపెడుతూ ఉంటున్నాం, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రయాసపడుతున్నాం, కానీ మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయంట? దురుద్దేశంతోనే మీరు అడుగుచున్నారు. అంటే ప్రార్థన అనేది మనం మొదటి దినమే చూసాం, మనల్ని అవసరతల నుండి బయటకు తీసుకొచ్చేది కాదు. అది మాత్రమే కాదు, అవసరతల నుండి అవసరంలో మనం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయడం మంచిదే, కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటికి తీసుకొచ్చేది మాత్రమే ప్రార్థన కాదు. అంటే ఒక ఇబ్బందిలో ఉన్నాం, ఆ ఇబ్బంది నుంచి మనల్ని తొలగించేది ప్రార్థన కాదు. అది మాత్రమే కాదు, చేయాలి. కానీ మొదటగా ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు దురుద్దేశముతో మాత్రమే చేయించున్నారు, కాబట్టి మీరు ఎంత మొర్రపెట్టిననో ఏమవడం లేదు. నిజం, మన ప్రార్థనకు సమాధానం దొరకడం లేదు. ఇప్పుడు మీరు కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు చాలామంది చూడండి, ప్రార్థన చేస్తున్నాగానే, అది పోయిన వారం మీకు చెప్పాను, మేమున్నటువంటి ప్రాంతంలో అమ్మాయి వివాహం కోసం క్రైస్తవులుగా మారారట. వాళ్ళు హైందువుల్లో ఉన్నారు, అమ్మాయికి వివాహం కావాలి, ఎవరో ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్పారట, మీరు రండి, ప్రార్థనకు రండి, మీ అమ్మాయికి చక్కటి సంబంధం కుదురుతుంది, వివాహం అయిపోద్దని చెప్పారట. చక్కటి సంబంధం కుదిరింది, వివాహం అయిపోయింది. వివాహం అయిన తర్వాత ఇక 4 సంవత్సరాలు అయిన తర్వాత ఏమైందంటే, ప్రతిదినము కళలు వస్తున్నాయంట. ఏమొస్తున్నాయి? కళలు. ఈ కళలు వచ్చిన తర్వాత ఇవేంటివి దెయ్యాలు వస్తున్నాయని చెప్పేసి తాయితులు కట్టుకున్నారంట. వెళ్ళి ఇలా తాయితులు కట్టుకున్న తర్వాత ఏమైందంటే, ఇక ఇదే బాగుంది అని వెళ్ళిపోయారు వాళ్ళు. మరలా హైందువుల దగ్గరికి అక్కడికే వెళ్ళి, ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికే వెళ్ళిపోయారు. ఆ విధంగా మనము ఒక అవసరత నుండి మనం తీసి బయట నిలబెట్టేది మాత్రమే ప్రార్థన కాదు. అవసరత నుంచి మనం ఉన్నటువంటి అవసరతను దేవుడు ఖచ్చితంగా తీర్చగలడు మన ప్రార్థన ద్వారాగా. మీరు చూడండి, యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన ప్రార్థన చేశారు కన్నీళ్లు విడుస్తూ. మరి మనల్ని అందరం రక్షింపలేదా? రక్షించలేదు. ప్రపంచ మానవాళిని రక్షణ కల్పించాడు ఒక్క ప్రార్థన ద్వారాగా. అందుకే మనం ఇక్కడ చూసినటువంటి విషయం ఏంటంటే, మొదటి విషయం ఏంటంటే, మన ప్రార్థనలో ఏముండాలి? పోరాటం అనేది ఉండాలి. రెండోది ఏంటి? మనం ప్రార్థించినప్పుడు కన్నీరు విడవాలి. మూడోది ఏంటంటే, మనం అవసరతల నుంచి మాత్రమే మనం ప్రార్థన చేసేది కాదు. అలాంటి వారిని, ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను ఈ సమయంలో. ఎవరంటే హన్నా. ఈ హన్నా గారి విషయంలో కూడా మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో మీరు చాలాసార్లు కూడా ఆమె గురించి మీరు విని ఉంటారు. అయితే అయినా కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీరు చూడండి. చూసినప్పుడు ఇక్కడ హన్నా అనే ఒక స్త్రీ ఉంటుంది పిల్లలు, భక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె తెలుసు మీకు, ఆమెకు ఉన్నటువంటి ఒక నింద ఏంటంటే గొడ్రాలు, పిల్లలు లేరు. ఈ పిల్లలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేసిందా? ఖచ్చితంగా ప్రతి దినము కూడా ఏడ్చి మొర్రపెట్టి కన్నీరు విడుస్తూ, ఇంకా ఏంటి, పోరాడింది దేవునితో. పోరాడి గెలిచినటువంటి వారిలో ఒక స్త్రీలలో మనం చూడగలిగితే ఒక హన్నాను తీసుకోవచ్చు పిల్లలు. ఏంటి? హన్నాను తీసుకోవచ్చు. ఇక్కడ మనము కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచు నుండగా, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించును. కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చును. ఏంటి? ఎందుకు ఏడవడం? ఈమె యొక్క ఏడుపులో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఉంది పిల్లలు. ఏంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే, పిల్లలు లేరు. ఆమెతో ఉన్నట్టు ఆమెకి, తన తోడు కోడలకి పిల్లలు కలిగారు, కానీ ఈమెకి మాత్రం పిల్లలు లేరు. ఇప్పుడు కూడా చూడండి, కొంతమందికి వివాహమైనటువంటి తర్వాత చిన్నవారికి పిల్లలు కలుగుతారు, పెద్దవారికి కలవరు. ఒక్కొక్కసారి ఏమంటారు? నిందిస్తూ ఉంటారు. నిందించరా? చిన్నవారికి పిల్లలు కలుగుతారు, ఏమంటారు? ఇదిగో మొన్న వివాహం అయింది, చిన్న పిల్లలు, వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడని కూడా అంటారు. పిల్లలు పుట్టారు,
చూడు, కనీసం 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఏం పాపం చేసిందో, ఏం పాపం చేశాడో అంటూ ఉంటారు చూసారా. ఎప్పుడు కూడా మనము నిందలు ఎవరి మీద కూడా వేయకూడదు పిల్లలు. ఒక కార్యం అనేది మనకి నిదానంగా అవుతూ ఉందంటే దాని వెనక దేవుని యొక్క చిత్తం ఉంటుంది, ఉండదా? ఇప్పుడు హన్నాకి బిడ్డని ఇవ్వకపోవడానికి కూడా దేవుని యొక్క చిత్తం ఏంటంటే, దేవుడు కొంచెం ఆలస్యం చేశాడు. ఆలస్యం చేయడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని ఇంకా ఎక్కువగా కూడా అభివృద్ధి చెందుకోవాలని. మనం పోయిన వారం చూసాం, అబ్రహాం గారి విషయంలో కూడా మనం చూసినప్పుడు దేవుడు బిడ్డని ఇస్తానని చెప్పిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడండి? 15-14 సంవత్సరాలకి ఇస్సాకుని ఇచ్చాడు. ఈ 14-15 సంవత్సరాల గ్యాప్లో ఎంత విశ్వాసంతో ఉన్నాడండి. శారా కావచ్చు, అబ్రహాం గారు కావచ్చు, ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ బిడ్డ గురించి ప్రతిరోజు కూడా ప్రార్థన చేశారు. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు హన్నా ప్రార్థన చేస్తూ ఉంది. నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావని తన భర్త అంటూ ఉన్నాడు. 8వ వచనం చూడండి. 8వ వచనం, ఆమె పెనిమిటైన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చను. ఎందుకు అసలు ఏడుస్తున్నావు? నీకు 10 మంది పిల్లల కంటే నేను గొప్ప కదా. 10 మంది పిల్లల కంటే భర్త గొప్పే, కానీ నింద. 10 మంది పిల్లల కంటే భార్య గొప్పే, కానీ నింద, వాళ్ళ మీద వేసినటువంటి అవమానం అది పోతుందా? చనిపోయిన దాకా కూడా వెళ్ళదు. చనిపోయిన దాకా కూడా బిడ్డలు లేనటువంటి వారిని ఏమంటూ ఉంటారు? గొడ్రాలు. నింద వేస్తూ ఉంటారు పిల్లలు. కానీ వారికి బిడ్డల్ని ఈగిపోవటానికి కూడా దేవుని యొక్క చిత్తం ఉంది. నిజం. వారికి ఎవరికైతే ఒక స్త్రీకి దేవుడు బిడ్డలను ఇవ్వలేదో దేవుని చిత్తం, దేవుని సంకల్పము ఉంటుంది. కానీ కొంతమంది చూడండి, అలా బిడ్డల్ని ఇవ్వనప్పుడు ఏమంటూ ఉంటారంటే, ఇంకా బ్రతికినా ఎందుకు, చనిపోయినా ఎందుకు, అంతే కదా. అబ్రహాం గారు కూడా అదే అన్నాడు కదా, ఏమిచ్చి ఏముందలే తండ్రి, నా ఇంటి ఎలియాజరు మాత్రం నా ఆస్తికి వారసుడు కాబోతున్నాడు కదా అంటూ ఉంటాడు చూసాడా. అలా కాడు అబ్రహామా, ఎవ్వరు నీ ఆస్తికి వారసులు కారు, నీ గర్భవాసం నుండి వచ్చువారే వారసుడు అవుతాడు నీ ఆస్తికి అన్నప్పుడు ఆ శారా కూడా ఆ మాట విని నవ్వుద్ది పిల్ల. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఏమంటున్నారంటే, ఇక్కడ కూడా భర్త ధైర్యపరుస్తూ ఉన్నాడు భార్యని. 10 మంది పిల్లల కంటే నేను నీ గొప్పవాడిని కానా, ఎందుకు అసలు ఏడుస్తూ ఉన్నావు అంటే, ఈమె భూమి మీద విడుస్తున్నటువంటి ఆ కన్నీళ్ళు దేవుని దగ్గరకు వెళ్తూ ఉన్నాయి. మనం చూసాం మొదటగానే కన్నీటి ప్రార్థన ఉండాలి. ఇంకేంటి ప్రార్థనలో ఏముండాలి? మొదటిది పోరాటం ఉండాలి. మొదటిది. రెండోదేంటి ప్రార్థించినప్పుడు కన్నీరు విరిచేదానికి ప్రార్థించాలి. మూడోదేంటి సరైనటువంటి ఉద్దేశం ఉండాలి. ఇప్పుడు హన్నా గారు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏముందండి? మొదటిది పోరాటం ఉంది, రెండోది కన్నీళ్ళు విడుస్తూ ఉంది, మూడోది ఏంటంటే ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే బిడ్డ కోసమే. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు చక్కటి బిడ్డని దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. 10వ వచనం చూడండి. బహు దుఃఖకాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. చూసారా, ఇక్కడ ఈమె చేసుకున్నటువంటి మొక్కుబడి ఏంటి? మరలా పాప కూడా కాదు, ఎవరు కావాలంటే ఈమెకి బాబు. సమయాలు నువ్వు మగబిడ్డను నాకు ఇస్తే అతని తల మీద క్షౌరపు కత్తి, మంగళ కత్తి ఉంటుంది కదా, అది కూడా నేను పెట్టను. ఆ బిడ్డని
నీ సేవకే విడిచిపెడతాను. అయితే ఆమెకేంటి? బిడ్డ అయితే కావాలి, వారసత్వం కావాలి, ఆమెతో ఉండకపోయినా కూడా పర్లేదు, హ్యాపీగా సేవ చేసుకున్నా కూడా పర్లేదు, కానీ బిడ్డ అయితే మాత్రం కావాలి. కారణం ఏంటంటే మొదటిది ఆ మీద ఉన్నటువంటి నింద పోవాలి, రెండోది ఏంటంటే దేవుని కోసం నిలబడే బిడ్డ కావాలి ఆమెకి. మొదటిది ఏంటి? ఆ మీద ఉన్నటువంటి నింద అనేది తొలగిపోవాలి. రెండోది ఏంటి? దేవుని కోసం దేవుని వైపుగా నిలబెట్టే ఒక బిడ్డ కావాలి. అయితే దేవుడు ఇచ్చాడండి, ఇచ్చాడా? ఆమె ఇంకా చాలా ఎన్నుకుంటూ ఉంటుంది. ఆహారం తినకుండా, ద్రాక్షరసం కానీ మద్యం కానీ ఇలాంటివి ఉంటున్నాయి కదా అక్కడ ఉన్నటువంటివి. ఆనాడు ద్రాక్షరసం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే న్యాచురల్గా మనం నీరు ఏ విధంగా తాగుతూ ఉంటామో, కాఫీ టీలు ఆ విధంగా తాగేవాళ్ళు. అవన్నీ కూడా మానేస్తుంది. మానేసి ఏడ్చినప్పుడు ఆమె ఏడుపు ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. ఈ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక చక్కటి మగబిడ్డని, సమూయేలుని దేవుడు ఆమె చేతుల్లో పెట్టాడు. ఈనాడు కూడా చూడండి, చాలామంది తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. ఏమని? ప్రార్థన చేస్తూ ఉంటారు, తండ్రి నాకు ఒక బిడ్డనివ్వు తండ్రి. అది ఆడబిడ్డనిచ్చిన మగబిడ్డనిచ్చిన వాళ్ళు నీ సేవ కోసమే తండ్రి, నీ కోసమే నేను వాళ్ళని ఉపయోగిస్తాను తండ్రి అని ప్రార్థన చేస్తారు. కానీ వారిలో కొంతమంది అసలు ప్రార్థన వైపే వెళ్ళరు. మాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి అన్నాడు, 3 అమ్మాయిల తర్వాత వాళ్ళ తల్లి ఏడ్చి మొరపెట్టింది, చక్కటి బాబునిచ్చావనుకో నేనేం చేస్తాను, నీ సేవ కోసం ఉపయోగిస్తాను ఆ బిడ్డని అని చెప్పి ఏడ్చింది. ఏడుస్తూ ఉన్నప్పుడు కొన్ని దినాలకి దేవుడు మగబిడ్డని ఇచ్చాడు. కానీ ఆ బాబు ఈరోజు అసలు ప్రార్థనకే వెళ్ళడు. ఇక సేవ కోసం చేసేది పక్కన పెట్టండి, సేవ చేయడం అనేది పక్కన పెట్టండి. ఎక్కడికి వెళ్ళడు? ప్రార్థనకి వెళ్ళడు. వెళ్ళావా అంటే ఫోన్ చేసి, ఎక్కడ కొంచెం ఈ వారం అంతా పని చేసి ఉంటాంగా, ఈ వారం అంతా పని చేసి చాలా టయర్డ్ అయిపోయింది, రెస్ట్ తీసుకుంటున్నాను అంటున్నాడు. నిజం. అలా సమూయేలుని మీరు చూడండి, ఆ విధంగా పెంచగలిగిందా తన తల్లి అయినటువంటి హన్నా అంటే? పెంచలా. మరి ఏం చేసింది? చక్కగా చిన్నప్పుడు పాలు విడిచినప్పటి నుంచి కూడా తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెట్టింది? ఎక్కడ విడిచిపెట్టిందండి? తీసుకెళ్ళి ఏలీ దగ్గర విడిచిపెట్టింది. అంటే ఆమె ఎంత కట్టుబాటు కలిగి ఉన్నదో చూడండి, దేవుని యందు ఎంత కట్టుబాటు కలిగి ఉన్నదండి. ఆ కట్టుబాటు అనేది పక్కకు వెళ్ళిందా? ఆమె నీతిమంతురాలుగానే ఉన్నదా? అని కారణం ఏంటంటే నేను దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నాను, తండ్రి నాకు ఒక మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డని నీ సేవకే నేను ఉపయోగిస్తాను తండ్రి, నీ మందిరంలోనే నేను పెంచుతాను తండ్రి, ఇదిగో నీ కోసం ఉపయోగపడేవాడిగా తయారు చేసుకో తండ్రి అని చెప్పేసి ఆ మందిరంలో ఎవరైనా ఇడిచిపెడతారండి? ఆ విధంగా ఒక బిడ్డ పుట్టిన తర్వాత పుట్టక ఒక బిడ్డ పుడితే మాటలు చెప్తారులే, పుట్టక ముందు ఇదిగో ఈ విధంగా దేవునికే ఇస్తామని చెప్తారు, కానీ ఏమంటారు? నిన్ను చూడలేకుండా ఉండలేకపోతున్నా అని అంటూ ఉంటారు బిడ్డల్ని. మంచిదే, కానీ వాగ్దానం దేవుని దగ్గర మనం చేసినటువంటి మాట తప్పినట్ట? అలా అనుకున్నటువంటి కుటుంబాల్లో చాలామంది పిల్లలు ఇచ్చిన తర్వాత దేవుడు ఆ పిల్లలు ప్రార్థనకి ఆరాధనకే వెళ్ళరు, మధ్యలో బైబిల్ తరగతులకే వెళ్ళరు, అసలు బైబిల్ పట్టుకోరు కొంతమంది. ఇంకా ఏమంటారు? అసలు బైబిల్ ఎక్కడ ఉండదు తెలియదు. ఒకసారి నేను వెళ్ళాను అదే అబ్బాయి దగ్గరికి, వెళ్ళి బైబిల్ ఎక్కడుంది, బైబిల్ అని ఎక్కడెక్కడో ఎతుకుతూ ఉన్నాడు. నిజం. అంటే ఎంత కన్నీళ్ళు విడిచి మొరపెట్టిందండి వాళ్ళ తల్లి మగబిడ్డ కోసం. అదే మగబిడ్డ ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఎరగనంటున్నాడు, దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. ఈనాడు మనం కూడా, మన కుటుంబాలు కూడా ఇక బిడ్డల విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా కూడా మనం కన్నీళ్ళు విడిచి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టిన తర్వాత ఆ యొక్క మనం ఏదైతే పొందుకోవాలో దాన్ని మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేయకూడదు, మనం మర్చిపోకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యత కూడా. చూడండి, మన పట్ల మేలు చేసిన వారిని మనం మర్చిపోతామా? చూడండి, మన ఇంట్లో ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకరు ఎవరన్నా వచ్చి ముందుకు వచ్చి అది ఎంత డబ్బైనా పర్లేదు మేము వచ్చి పెట్టుకుంటాం, మేము వచ్చి ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తామంటే వాళ్ళు మర్చిపోతారా మనల్ని?
మర్చిపోతారండి? అస్సలు మర్చిపోరు. ఒకవేళ చనిపోయే స్థితిలో ఉన్నారనుకోండి, అలాంటి వారికి వెళ్ళి మనం సహాయం చేసినప్పుడు వాళ్ళు బ్రతికిన దినములన్నీ కూడా ఏమంటారు? మన పేరు చెప్తూ ఉంటారు. ఇదిగో పలానా ఆమె ఉందే, పలానా ఆయన ఉన్నారే, ఇదిగో మాకు సహాయం చేశారండి. వాళ్ళతో ఈరోజు మేము ఆహారం తింటున్నామంటే వాళ్ళే. ఈరోజు మేము కడుపు నిండా ఆహారం తిని కంటి నిండా నిద్రపోతున్నామంటే ఇదిగో పలాని వాళ్ళండి అని చెప్పుకోమా? మరి ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఏడ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినటువంటి ఈ హన్నాకి చక్కటి మగబిడ్డను దేవుడు ఇచ్చిన తర్వాత ఆ మగబిడ్డని ఎవరి కోసం పెంచగలిగిందండి? తన భర్త కూడా అస్సలేం పట్టించుకోవాలి. నీకు దేవుని నువ్వు మొరపెట్టావు, దేవుని నువ్వు అడిగావు, అడిగిన తర్వాత దేవుడు చక్కటి బాబు నీకు ఇచ్చాడు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఆ బాబుని నువ్వు పెంచుకో అని చెప్పేసి ఏం చేసినాడు తన భర్త కూడా ఆమెని ఏమనలా ప్రియుల. అయితే మన చివరిగా మనము ఇక్కడ చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ, కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. పుట్టిన తర్వాత ఏమంటుంది? నేను దేవునికి మొక్కుకున్న తర్వాత పుట్టినటువంటి బిడ్డ కాబట్టి సమూయేలు అని పేరు పెడదాం అనుకున్నది, పెట్టింది. 20వ వచనం, కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. సమూయేలు అని పేరు పెట్టాను అంటే ఈమె ఉద్దేశం ఏంటి? నేను దేవునికి మొరపెట్టాను, కన్నీళ్ళు విడిచాను, దేవుడు నాకు చక్కటి బిడ్డనిచ్చాడు. అయితే 21వ వచనం, ఎల్కానాను అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వానిని తీసుకుని వద్దునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటైన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో, బాగా గమనించాలి 23వ వచనం, కాబట్టి ఆమె పెనిమిటైన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతను పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇక చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరముకు వచ్చెను. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తన భర్త వెళ్తున్నప్పుడు ఆయనతో ఏమన్నది ఆమె? నేను రాను, నేను చేసుకున్నటువంటి నిబంధన ఉంది, దేవునికి నాకు మధ్య నిబంధన ఉంది. ఇప్పుడు ఈ కన్నీటి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందండి? ఈ హన్నా చేసినటువంటి కన్నీటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడింది. దేవుని దగ్గరికి నిలబడినప్పుడు దేవుడు చక్కటి మొగబిడ్డని ఇచ్చాడు. ఈ మొగబిడ్డ ఇచ్చినప్పుడు మరలా కూడా ఏం చేసింది ఆమె? మర్చిపోకుండా అదే జ్ఞాపకాలలో బ్రతుకుతూ ఉంది. ఆ బిడ్డను చూసినప్పుడల్లా ఎవరు గుర్తొచ్చేవాళ్ళు ఆమెకి? ఎవరు గుర్తొస్తారు? దేవుడు. ఇదిగో నేను ప్రార్థించాను, నేను ఈ బిడ్డ కోసం నా కన్నీళ్ళు విడిచాను, ఈ బిడ్డ కోసం నేను ఏం చేశాను? దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాను, మొరపెట్టాను, ఏటేటా బలి అర్పిస్తూ వచ్చాను. అయితే దేవుడు నా మొర విని చక్కటి బాబుని నా చేతుల్లో పెట్టాడు. ఇంకేంట్లో నేను వెళ్ళిపోదాం అనుకున్నదా? నాడు చూడండి, ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం ఏదైతే అడిగామో అది మనం పొందుకున్న తర్వాత దేవుణ్ణి మెల్లమెల్లగా ఏం చేస్తూ ఉంటాం? మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోకూడదు ప్రియులారా. మనం బ్రతికిన దినములన్నీ కూడా ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే దేవుడు మన పట్ల చేసినటువంటి మేలుల్ని మనం తలపోసుకుంటూ ఉండాలి ప్రియులారా. ప్రతి దినము జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉండాలి. తెచ్చుకుంటున్నామా?
చూడండి, మనం ఎక్కడో పుట్టాం, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు ఎవరంటే కొంత తక్కువగా ఉంటారు, అంతేనా? ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు ఎంతమంది చేయొస్తానంటే ఉంటారు, కానీ తక్కువ. కానీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే అందరం ఉంటాం, చాలామంది ఉంటాం. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఈ స్థితిలో మనల్ని నిలువబెట్టాడంటే అది గొప్ప కార్యమా కాదా? నిజం. మన తల్లిదండ్రులు కూడా ఎంతో దేవుని దగ్గర మొరపెట్టి ఉంటారు. అలా మొరపెట్టబట్టే ఇలా చక్కటి వాతావరణంలో మనం ఏం చేసుకోగలుగుతున్నాం? ఆరాధన చేసుకోగలుగుతున్నాం. ఈ దినాన సండే కదా, బెంగళూరు ప్రాంతం కదా, ఎంత బిజీగా ఉంటుందండి షెడ్యూల్. టైం ఉంటుందా వాళ్ళకి అసలు మాట్లాడడానికి? ప్రార్థనకు వచ్చే సమయం ఉంటుందా? అస్సలు ఉండదు. ఇక్కడ మనం కూర్చున్నారు, ముందు కూర్చున్న చెల్లెమ్మలు మీరు అడగండి, ఎంతమంది ఉంటారు మీరు ఉన్నటువంటి పీజీలో, అక్కడ పిల్లల యొక్క పరిస్థితి ఏంటి, ఎలా ఉంటారని అడగండి. వచ్చిన ఫస్ట్లోనే చెప్పారు, చాలా కష్టంగా ఉందన్న ఇక్కడ వాతావరణం పిల్లలు అని చెప్పారు. ఇక మన మధ్యలో మహిరాల ఆ అమ్మాయి ఉన్నటువంటి పీజీలు కూడా అంతే. ఒకసారి రావా, నువ్వేం చేయొద్దు, మాతో వచ్చి చూడు అంటున్నారట ఆ పాపని. ఏటట, నువ్వు తాగొద్దు, నువ్వు మాతో డ్యాన్స్ చేయొద్దు, ఏం చేయొద్దు, జస్ట్ మాతో వచ్చి చూడు అసలు మేము ఏం చేస్తామో. అప్పుడు గుర్తొచ్చింది ఒకే వాక్యం, ఏంటి? దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అలా ధ్యానిస్తూ వచ్చాడు సమూయేలు పిల్లలు. అపహాస్యుల దగ్గరకు వెళ్ళాల, పాపుల దగ్గర నిలవల, దుష్టుల ఆలోచనలో వెళ్ళిపోవాలా. మరేం చేశాడు? నా తల్లి నన్ను కష్టపడి కనింది, కన్నీళ్లు విడిచి కనింది, నా తల్లి చేసినటువంటి ఈ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది, అలా వెళ్ళబట్టి నేను భూమి మీద నిలవబడగలిగాను. ప్రార్థనతో పుట్టినటువంటి వాడను నేను, కానీ నా జీవితం అంతా కూడా దేవుని కోసమేనని దేవుని కోసమే తలపోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు పిల్లలు. ఈనాడు మన కుటుంబాలు మనము కూడా దీవింపబడుతూ మనం ముందుకు వెళ్ళాలంటే మొదటగా ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో ఏముండాలి? మొదటిది పోరాటం ఉండాలి, రెండోది ఏంటి? కన్నీళ్ళు విడుస్తూ ఉండాలి, మూడోది ఏంటంటే మన ఉద్దేశం సరైనది ఉండాలి పిల్లలు. అలా ఉన్నప్పుడు మనము మన కుటుంబాలు దీవింపబడతాము అనే దానికి ఒక హన్న. అలా దీవింపబడటానికి సమూయేలు. మనము మన కుటుంబాలు దీవింపబడుతూ ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటున్నాను. ఎంతో ఓపికగా అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.